జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన ప్రభువును మన రక్షకుడును సకల భువనాలను సమస్తమును కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి ప్రాణమును పెట్టి ఆయన తన స్వరక్తము ద్వారా మనల్ని కొన్నాడు. స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. అంటే మనం బంగారం మనదే, కానీ బ్యాంకీలో ఉంది. నీకు 10 సెవర్లు బంగారం ఉన్నాయి, 20 సెవర్లు బంగారం ఉన్నాయి, బ్యాంకీలో ఉంది. బయటికి తేవాలంటే ఏం చేయాలా? అతనికి సంబంధించిన రుణాన్ని అతనికి చెల్లిస్తే కానీ, అతని డబ్బు అతను గడితే, బ్యాంకులో నువ్వెంతైతే తెచ్చుకున్నావో అంత తిరిగి కడితే, ఆ వడ్డీతో సహా కడితేనే ఆ బంగారం అనేది బయటకు వస్తుంది. అలాగే నువ్వు పాపము అనేటువంటి బంధకాల్లో చిక్కబడి ఆ పాప ప్రతిఫలాన్ని అనుభవించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పాపము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన తన అమూల్యమైన రక్తమును నీ కొరకు క్రయధనముగా చెల్లించి నిన్ను విమోచించాడు, రక్షించాడు. కాబట్టి ఈ విషయమై మెలకువ కలిగి ఉందాం. నువ్వు నీ సొత్తు కాదు, నిన్ను దేవుడు విలువ పెట్టి కొన్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. లేఖనం ఎరిగిన వాళ్ళు బైబిల్ చదవండి. ఎక్కువ మీరు సమయాన్ని పోగొట్టుకోకుండా ఎన్నిసార్లు బైబిల్ చదవగలిగితే అంత మంచిది. ఈ మధ్యకాలంలో సోదరి ఇంటికి వెళ్తే మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఆ సోదరి మాట్లాడుతున్నప్పుడు, సోదరి మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారమ్మా అంటే, ఒక 6 సార్లు చదివానన్నా అన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. మరొక సోదరిని అడిగాను, అన్న నేను ఒక 3 సార్లు చదివానన్నా. మరొక సహోదరుని అడిగాను, అన్న నేను ఒక 3 సార్లు చదివానన్నా. కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు ఇన్నిసార్లు చదివానని చెప్పినప్పుడు నాకు ఆనందం ఏంటంటే, ఒక ధైర్యం కూడా ఉంటుంది. వాక్యము ఎరిగిన వాళ్ళు త్వరగా పడిపోరు. వాక్యము ఎరిగిన వాళ్ళు త్వరగా పడిపోరు. కాబట్టి వాక్యము నువ్వు ఎంత ఎరుగుతావో అంతగా నువ్వు భద్రంగా ఉంటావు. కాబట్టి నీ సమయాన్ని అనవసరంగా ఖర్చు చేయకు. నీకున్న అవకాశం కొద్దీ దేవుని వాక్యాన్ని చదవటాన్ని నీవు సాధన చే. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 అనుకుంటాను. ఒకసారి అయ్యా 28 కదా. ఒకసారి అక్కడ మనం చూద్దామా? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, సేవకులకు ఇందులో ఎవ్వరూ అతీతులు కాదు. ఈ వాక్యానికి ఎవ్వరూ అతీతులు కాదు. క్రీస్తు రక్తము చేత కొనబడిన వారందరూ ఇందులోకి వస్తారు. క్రీస్తు రక్తమును విశ్వసించి ఆయన రక్తమును ఆశ్రయించి రక్షణ పొందిన వారందరూ ఈ వాక్య పరిధిలోనికి వస్తారు. అన్యుడికి నేను చెప్పటం లేదు, ఇంకా రక్షణ పొందని వ్యక్తులకు కూడా నేను చెప్పటం లేదు. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలకు చెప్తున్నాను. ఎంతమంది బాప్తీసం పొందారు? ఒకసారి చేతులు ఎత్తండి అందరూ. బాప్తీసం పొందిన వాళ్ళని సరిగా ఎత్తాలి చేతులు. వెరీ గుడ్. ఇంకా పొందని వాళ్ళు ఆలోచించండి. కడగబడిన మీ అందరికీ దేవుని మాట హెచ్చరిక ఏంటంటే, మనము ప్రభు శరీర రక్తాల్లో చేయటానికి ముందు ఏం చేస్తామండి? నేను 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి చదివిస్తాను, మీరు వింటారు. అందులో ఏం రాయబడి ఉంది? మీరు యోగ్యముగా చేవేయండి. ఎందులో? ప్రభు యొక్క శరీర రక్తాల్లో యోగ్యముగా చేయవేమని చెప్పాడు. మేము మా బాధ్యత ఏంది? నువ్వు యోగ్యముగా ఎలా చేయవేయాలో చెప్పడం మా బాధ్యత. యోగ్యముగా దేవుని సన్నిధిలో ఎలా వేయాలో చెప్పడం నా ధర్మం, నా బాధ్యత. దేవుడు నా మీద పెట్టిన భారము. నేను ఒకవేళ ఇక్కడ మిస్ అయినా ఉపకాపరులుగా దేవుడు నియమించిన వాళ్ళు ఆ పని చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయాలి అనుకున్న వాళ్ళందరూ కూడాను కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించడం నేర్చుకోండి. కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించడం నేర్చుకోండి. మన క్రైస్తవ సమాజం బాగా ఏమి నేర్చుకుందంటే, తలారా స్నానం చేయాలా, మంచి బట్టలు కట్టుకోవాలా, ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయాలంటే
తలస్నానం చేసి క్రమమైనటువంటి వస్త్రధారణ ధరించుకొని వచ్చి ప్రభు శరీర రక్తాల్లో చేవేస్తే అది చాలా గొప్ప భాగ్యంగా ఫీల్ అవుతారు. దేవుని వాక్యం అది మనకు చెప్పటం లేదు. ఎక్కడైనా మీరు బైబిల్లో చూపిస్తారా ఆ మాటలు? అపోస్తుల కార్యములలో ఎక్కడైనా నీవు ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేవేయుటకు నీకుండవలసిన అర్హతలు శుభ్రముగా ఒక సబ్బంతా అయిపోయేటట్టు అరిగిపోయేటట్టుగా స్నానము చేయవలెను, తలారా స్నానము చేయవలెను, క్రొత్త బట్టలు కట్టుకొనవలెను, నువ్వు శుభ్రముగా ఉండి సెంటు బాటిల్ కొట్టుకొని ప్రభు యొక్క శరీర రక్తాల్లో చేయవేయాలని రాశాడా? ఈ శరీరము బయట శుద్ధి చేసినా లోపల ఏమైనా అశుద్ధం ఉండకుండా ఉండదా? దేవుడు బాహ్యమైన శుభ్రతను గురించి పాత నిబంధనలో తెలియపరిచాడు. ఇప్పుడైతే హృదయ సంబంధమైన శుద్ధి ఆచారాన్ని చెబుతున్నాడు. అది చేయొచ్చు, అది తప్పు అని నేను చెప్పలేదు, అది చేయకూడదని నేను చెప్పలేదు. అది మాత్రమే చేసి ఆగిపోతే నువ్వు శుభ్రంగానే ఉండాలా, పక్కన వాళ్ళ కంపు కొట్టి లేవకుండా. ఇప్పుడు నేను చెప్పానని వారం మొత్తం కూడా స్నానం చేయకుండా వచ్చి కూర్చున్నారనుకో, నీ పక్కన ఎవరు కూర్చోలేరు, కొంచెం దూరం జరిగి కూర్చుంటారు. అలా ఉండమని నేను చెప్పట్లేదు. నువ్వు శుభ్రంగానే ఉండు, మంచి వస్త్రములు నీకున్న దాంట్లో ధరించు. తెల్ల వస్త్రాలే ధరించాలని రూల్ అయితే బైబిల్ ఎక్కడా లేదు. నీకున్న దాంట్లో నీ ఒంటిని శుభ్రంగా కప్పుకునే వస్త్రాలు ధరించు. నేనేదో తెల్లబట్టలు వేసుకున్నాను కాబట్టి మీరు కూడా తెల్లబట్టలు వేసుకొని నేనేం సలహా ఇవ్వను. నాకు దేవుడు ఇచ్చాడు, ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. లేదు అనుకో ఖచ్చితంగా కలర్ బట్టలు వేసుకొని నుంచుంటాను. దేవుడేం బట్టల గురించి ఆక్షేపణ చేయడు, అది మన పద్ధతి కూడా కాదు. ఉంటే మంచిది. తెల్ల వస్త్రం వాస్తవం చెప్పనా, ఎంత నల్లటోళ్ళైనా కూడా ఎందులో బాగా కనిపిస్తారంటే తెల్ల వస్త్రాల్లో. కాబట్టి తెలుపుకు మించినటువంటి వస్త్రం లేదు. అందుకే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ తెల్లబట్టలు ఎందుకంటే అందరిలో స్పెషల్గా కనిపించాలి కాబట్టి. వాస్తవంగా చెప్పాలంటే తెల్ల వస్త్రమే అన్నిటికంటే శ్రేష్టమైన వస్త్రం, ఖరీదైన వస్త్రం. ఓ మాటలో చెప్పాలంటే బాగా కనిపించే వస్త్రం కూడా అదే. ఇప్పుడు నేనున్నాను తెల్లబట్ట వేసుకున్నాను, నా కలర్కి ఇది తప్పితే ఇంకేది సెట్ కాదు. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా. సరే, ఈ అధిక ప్రసంగం ఎక్కువ అవుతున్నట్లే ఇంకా జాగ్రత్త. ఓకే, భాష శుద్ధి ఓకే మంచిదే. ఇప్పుడు నీకు బాగలేదు, జ్వరం వచ్చింది, తలక పోసుకోలేవు, బలలో చేయొద్దని చెబుతాడా? తలక పోసుకుంటేనే బలలో చేయాలని బైబిల్లో రాయబడలేదు. సరే, నీ భౌతికంగా స్నానం చేయగలిగితే చెయ్యి. లేదు, ఏ అపవిత్రత కాలేదు, నీళ్ళు పోసుకోకపోయినా పర్వాలేదు, ఏ అపవిత్రత కాలేదు, భార్యాభర్తలుగా ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఏ అపవిత్రత నీ జీవితంలో లేదు, స్నానం చేసే పరిస్థితి బాగలేదు, స్నానం చేయకపోయినా మొహం కడుక్కో, కాళ్ళు కడుక్కో, వచ్చి కూర్చో. కొంతమంది అతి పరిశుద్ధతకి వెళ్ళిపోతారు. అన్న ఈరోజు నేను స్నానం చేయలేదు చర్చిలో. నువ్వు స్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ చర్చి ఎక్కువడం మాత్రం పాపం అయింది. నీ బాహ్య శుద్ధితో దేవునికి పని లేదు. కొంతమంది ఆడవాళ్ళు, అన్న నేను మరి స్త్రీ ధర్మంగా నెల ఋతుక్రమం వచ్చింది, మరి బలలో చేయవచ్చా, వేయకూడదా? నేను చెప్తున్నాను, శుభ్రంగా స్నానం చేయమ్మా, వచ్చి బలలో చేయవే, నో ప్రాబ్లం. దేవుడు నువ్వు అలా ఉన్నావు కాబట్టి చేయవేయొద్దని బైబిల్లో ఎక్కడా లేదు. ఉంటే ఒకవేళ నా వాక్యం నీకు అభ్యంతరకరంగా ఉంటే ఎక్కడుందో చూపించు నాకు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇవి మనం ఆచరించవలసి. ఇంకొకళ్ళు చెప్తున్నారు, అన్నా మేము ప్రభు శరీర రక్తాల్లో చేయాలంటే భార్యాభర్తలుగా ఉన్న వారందరూ కూడాను, నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం కాబట్టి నేను తప్పితే ఇంకెవడు చెప్పడం. భార్యాభర్తలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక 3 దినాలు కడగా ఉండి బలలో చేయాలన్నా అని ఒక దైవ సేవకుడు చెప్పగా విన్నాను. నేను అన్నాను, అది కొత్త నిబంధనలో ఎక్కడా చెప్పబడలేదు బ్రదర్, క్రొత్త నిబంధనలో ఎక్కడా చెప్పబడలేదు. వాళ్ళు ప్రతిరోజు రొట్టె విరిచారు. భార్యాభర్తల విషయమై, వారి యొక్క దాంపత్య విషయమై బైబిల్ ఏం చెప్తుంది? ఒకవేళ నువ్వు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి దేవునితో గడపాలో ఒక తీర్మానం చేసుకున్నావా, ఆ తీర్మానం కూడా భార్యాభర్తలు డిస్కస్ చేసుకొని, అమ్మా నేను కడగా ఉండాలనుకుంటున్నాను, అయ్యా నేను కడగా ఉండాలనుకున్నాను, అది ఇరువురి సమ్మతి చొప్పున జరగాలి. లేదు, ఇద్దరు కొంచెం ఆత్మీయతలు ఎదిగారు, అది ఆ శరీర సంబంధమైన ఆలోచనలు జయించగలిగే శక్తికి వచ్చారు,
అది పెద్ద విషయం కాదు. దైవభక్తిలో సంపూర్ణులయ్యారు. వాళ్ళకి నేను చెప్పేది ఏముంది? వాళ్ళు ఎటుగుడి వాళ్ళ భక్తిలో వాళ్ళు కొనసాగుతారు. వాళ్ళకి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఉంటారు అంతంత మాత్రం భక్తిలో. వాళ్ళ విషయమై నువ్వు ఇలా చెప్పావు అనుకో, కాపురాలు పోతాయి. అవి చెప్పకూడదు. ఒక సేవకుడిగా బైబిల్ ఏం చెప్తుంది అది మాత్రమే చెప్పాలి. ఒకవేళ శనివారం ఆదివారం మనసుంటే శనివారం ఆదివారం ప్రత్యేకించుకో, అంతవరకు చెప్పు. అది కూడా వాక్యానుసారం అని చెప్పట్లేదు, పద్ధతి చెప్తున్నా, అంతవరకు నా ఆలోచన చెప్తున్నాను. ఒక శనివారం ఆదివారం దేవుని కొరకు కేటాయించుకో. భార్యాభర్తలుగా ఆ రోజు దేవుని కొరకు మీరు బ్రతకాలనుకున్నారు కనుక, దేవుడిలో ఎదగాలనుకున్న వాళ్ళు శుభ్రంగా స్నానం చేయండి, దేవునితో గడపండి. శనివారం ఆదివారం కేటాయించుకోండి. ఆ 2 రోజులు దేవునితో గడిపి ప్రభు శరీరక్తాల్లో యోగ్యంగా చేయడానికి మీకు సాధ్యమైనంత సిద్ధపడండి. లేదు అనుకున్న ఉదయకాలమైనా సరే, ఆదివారం ఉదయమైనా స్నానం చేసి రావచ్చు, నో ప్రాబ్లం. అలాగని కొంతమంది అతి పరిశుద్ధులు అతి ఆలోచనలు ఉంటారు. అమ్మ అట్లా కాదన్నా, నేను మారాను మా ఆయన మారలేదు, మా ఆవిడ మారింది మా ఆవిడ మారలేదు నేను మారానంటే నీకు అలాంటి విషయాల్లో నిబంధన ఏమి లేదు. నువ్వు శనివారం ఉదయాన్నే స్నానం చేసి నువ్వు వచ్చాయి, ఆదివారం ఉదయాన్నే స్నానం చేసి వచ్చాయి అంటే, ఇది చెప్పకపోతే ఏమవుతుందంటే చాలామంది మనసులో పెట్టుకొని ఎట్లా ఎవరిని అడగాల, ఎలా అడగాల, ఎవరిని అడిగితే ఏమనుకుంటారు, అవసరమే లేదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ విషయాలు కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనకు తెలియాలని అవన్నీ రాయించాడు. కాబట్టి ఈ విషయాల్లో మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఇది వాక్యానుసారమైన పద్ధతి. ఒక ఆత్మీయంగా ఎదిగి ఇద్దరు భార్యాభర్తలు రక్షించబడితే శనివారం నుంచి నువ్వు సిద్ధపడి ఉండి ఇంకా మంచిది, శ్రేష్టంగా ఉండు. దేవుని విషయమైన ఆ నిబంధన నీకుంటే దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని. నా బిడ్డలు అన్ని విషయాల్లో దేవుని కొరకు యథార్థంగా ఉంటున్నారన్న హృదయం దేవుడికి తెలియాలి కదా. ఒకవేళ భర్త ఒక్కడే మారాడు, భార్య మారలేదు, వాళ్ళకి నేను చెప్పడం లేదు ఈ మాట, అర్థమైందా? భర్త ఒక్కడే మారాడు, భార్య మారలేదు, భార్య ఒక్కతే మారింది, భర్త మారలేదు, వాళ్ళకి ఇది వర్తించదు. నీ విషయమే నేను చెప్పటం లేదు. హల్లెలూయా. స్పష్టంగా ఉందని చెప్పింది. ఎంతమందికి అర్థమైంది? సరిగ్గా చేతులు ఎత్తండి అయ్యా. మరలా నేను మీరు అడిగితే మరలా చెప్తాను, అవసరమైతే పర్సనల్ కలిసిన చెప్తాను, కానీ అందరికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మరి ఉపవాసం ఉండే బలలో చేవేయాలా? కొంతమంది సేవకులు ఆదివారం ఏమీ తినకూడదు, ప్రభు శరీరక్తాల్లో చేవేసేంత వరకు ఏమీ తినకుండా వేయాలి అని రూల్ బైబిల్ చెప్పలేదు. ఇక్కడ కొన్ని చెప్పకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కనుక చెప్తున్నాను. నీ మనస్సాక్షి, నీ ఉపవాసం ఉండగలవు, నీకు ఆరోగ్యం బాగుంది, ఉండి చేయవే, తప్పే లేదు. అది తప్పే పట్టను, ఇంకా నేను సంతోషిస్తాను. లేదు నీ శరీరం సహకరించదు, తినైనా బలలో చేయవే, నో ప్రాబ్లం. అది పెద్ద విషయం కాదు దేవునికి, అది పెద్ద విషయము కాదు. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందమ్మా? ఏం చెప్పాను నేను? భోజనం చేసి చేయవచ్చా లేదా? చేయి వేయొచ్చు, దాని విషయం కూడా నీకు ఆక్షేపణ లేదు. లేదు నేను ఉపవాసం ఉండి చేయగలనన్నా నాకు ఆ కృప దేవుడు ఇచ్చాడు, నాకు అది అలవాటు అంటే నో ప్రాబ్లం. నీ యొక్క ఆలోచనను భంగపరచుకోవద్దు. నువ్వు ఎలా కొనసాగుతున్నావు అలా నిక్షేపంగా కొనసాగు. కానీ నేను ఉంటున్నాను కాబట్టి, ఎదుటి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని తక్కువ చూడొద్దు. అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమం కాదు. ఇప్పుడు కొంతమంది నేను ఉంటున్నట్టుగా అందరూ ఉండాలనుకుంటారు. అది రుద్దకు. అది నీవు నీ మట్టుకు నువ్వు ఉన్నావు, మంచిది. నేనేమి తప్పు పడతలే, అది ఇంకా మంచిది. నీ భక్తి నువ్వు ఉన్నాయి. ఉండవాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఉంటారు. లేదు ఒక వారం ఉండగలనా, ఒక వారం ఉండలేను, నీ ఇష్టం, నో ప్రాబ్లం. అర్థమైందని నేను చెప్పిన ఇప్పటి వరకు. శరీర రక్తాల్లో చేవేయటానికి బాహ్య సంబంధమైన శుద్ధి కాడ్నుంచి, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన సంబంధం కాడ్నుంచి, నువ్వు తినే ఆహారం వరకు నేను చెప్పాను. ఇవన్నీ మనము వాక్యానుసారంగా ఇలా ఉండొచ్చు అని చెప్పాను. అలాగే ఉపవాసం ఉండాలా లేదన్నది కూడా వైనంగా మీకు చెప్పాను. అలాగే ఇంకొకటి కూడా చెప్పాలి. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు ఇంకా ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు. రక్షణ పొందిన మనమందరము కూడా ఆదివారం వచ్చాము, ప్రభు శరీరక్తాలకు సిద్ధపరిచాను కాబట్టి మీరందరూ కూడా మోకాళ్ళుని కాసేపట్లో ప్రార్థన చేస్తారు. దేని విషయమే ప్రార్థన చేస్తారు?
గతించినటువంటి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనం చేసిన అతిక్రమాలన్నీ ఒప్పుకొని చేవేస్తాం. అవునా? అతిక్రమాలు ఒప్పుకుంటున్నావు, ఓకే. బైబిల్ కూడా చెప్తుంది 1 కొరింథీ పత్రికలో, నీవు యోగ్యంగా చేయవేయనట్లు నీవు నీ అతిక్రమాలు ఒప్పుకొని ఎడల దేవుని ఎదుట నువ్వు క్షమించబడతావు. మంచిది. అదొక్కటే చెప్పిందా బైబిల్? ఇంకొక మాట కూడా బైబిల్ సెలవిస్తుంది. ఏంటి అంటే, దేవుడు చెప్పినవి చేయకపోవటం కూడా పాపము అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. సమూయేలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ వాక్యాలని మీకు తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్ చూపించట్లేదు, మళ్ళీ టైం ఎక్కువ అవుతుందని. సమూయేలు భక్తుడు కూడా చెప్పాడు, ఏమని? ఇశ్రాయేలు విషయమే ఒక మాట అన్నాడు, నేను మీ నిమిత్తము ప్రార్థించని ఎడల పాపము చేసిన వాడని అవుతాను. ప్రార్థన చేయకపోవడం కూడా పాపము అని సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తున్నాడు? నేను ప్రార్థించకపోవడం కూడా పాపము నాయన. అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉంది, ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. అది జైలు కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పౌలు సేవ చేసి చూపించాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని పౌలు మన మాదిరి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తారా? పౌలు మన మాదిరా కాదా? మాదిరా కాదమ్మా అయ్యా. కాబట్టి మనము చేయాల్సినవి ఏంటి? రక్షణ పొందిన మనం వాక్యానుసారంగా చేయవలసిన కొన్ని విషయాలు పెన్నుంటే రాసుకో. క్రమంగా నువ్వు చేయాల్సిన వాటిని చేయకపోవటం కూడా అది పాపము అవుతుంది అని గ్రహించు. నేను చెప్పాను, తప్పులు చేసి ఒప్పుకోవటం అది ఒక ఎత్తు అయితే, చేయవలసిన వాటిని చేయకపోవటం కూడా పాపము. ఏంటి? నువ్వు చేయాల్సినవి చేయకపోవటం కూడా ఏంటి? ఏం చెప్పట్లేదు మీరు. నువ్వు చేయాల్సినవి చేయకపోతే అది కూడా ఏమవుతుంది? బైబిల్ ప్రకారంగా, లేఖనం ప్రకారం అది పాపమా కాదా అన్నది పాపమే. చేయాల్సినవి చేయకపోవడం కూడా పాపమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరిగా ఎత్తాలయ్యా. మంచిది. ఏం చేయమని చెప్పాడు, మనం ఏం చేయటం లేదు. మనల్ని ఏం చేయమని చెప్పాడు, మనం ఏం చేయటం లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. కాబట్టి వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఏం చెప్తుంది లేఖనం? అపోస్తలుల బోధ. చాలా క్లుప్తంగా చెప్తాను, మరలా ప్రసంగం ఉంది కాబట్టి ఇదే ప్రసంగం అనుకోకండి. ఇది కేవలం ప్రభు శరీరక్తాల్లో చేయడానికి సిద్ధపాటు ప్రసంగం మాత్రమే. నేనున్నాను కాబట్టి ఈరోజు మీరు త్వరగా అయిపోద్దని ఆలోచన పొరపాటును కూడా కళ్ళు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. నేనున్నప్పుడే ఇంకా ఎక్కువ టైం ఎక్కువ అయింది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ముందుగా చెప్పాను, నన్ను వెళ్తానంటారా? వెళ్తే దేవుడి సన్నిధి అంటే నీకు అంత గౌరవం ఉందా? నేను అంటాను, ఎక్కడికైనా సినిమా హాల్కి వెళ్ళు. లోకంలో ఉన్నప్పుడు సినిమా హాల్కి వెళ్ళేవాళ్ళం, అయిపోతారు, అయిపోయిందని బాధపడతా తిరిగి వస్తాం. డ్యాన్స్ పార్టీలకు వెళ్తారు మనోళ్ళు అప్పుడప్పుడు. ఇప్పుడు కాదులే, లోకంలో ఉన్నప్పుడు తెల్లవార్లు మేలుకొని మరి ఆడేముండదు. హృదయం అపవిత్రమైంది, కళ్ళు అపవిత్రమైంది. దేవుని దృష్టిలో శాపగ్రస్తమైన పని. దానికోసం రాత్రల్లా మేలుకొని ఉంటారు. లోకంలో కొంతమంది వ్యర్థమైన వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళి గంటల సమయం గడేస్తారు. సన్నిధిలో ఒక 2-3 గంటలు ఎక్కువైంది అనుకో, పాస్టర్ గారికి చెప్పాలండి, కొంచెం టైం సెన్స్ పాటించాలా. నేను అంటాను, అట్లా అనుకునేటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే నాయన, నువ్వు ఎంతో అట్టడుగునున్నావు, చాలా మారాలి. నువ్వు ఎట్టుండాలి అంటే, దేవుడి సన్నిధిలో నేను ఎంతైనా గడుపుతా. అసలు ఆయన సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఏడుపు రావాలా. నా బ్రతుకు లేదు, ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఖాళీ ఉండలేదు. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు సంతోషం, ఈరోజు మాత్రం పోగొట్టుకోకూడదు అనేటట్టు ఉండాలా. ఎందుకో చెప్పనా, నేను అలా గడిపాను కాబట్టి ఆ కృప పొందా, ఆ దీవెన పొందా. ఆ దీవెన ఏందో నేను అనుభవించాను.
ఉదయకాలం 6ంటికి వెళ్ళి సాయంత్రం 10ంటికి ఇంటికి వెళ్ళాలని కూడా బాధపడితే వెళ్ళేవాడిని. రేత్రి 10ంటికి ఇంటికి వెళ్ళడానికి కూడా బాధపడితే వెళ్ళేవాడిని. అబ్బా ఆదివారం అయిపోయిందే అని. మరి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. అపోస్తలుల బోధ అంటే దేవుని వాక్యము, సత్య సంబంధమైన బోధను సరిగా ఎరిగిన వారమై, నేను చెప్పాను పునాది సత్యాలు చాలాసార్లు చెప్పాను. ప్రభుచితం అయితే ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్కటి చెప్దాం అనుకున్నా, కానీ ఒక్క మారు మనసు గురించి చెప్పడానికి నాకు శుక్రవారం 1.5 గంట పట్టింది. ఒక్క మారు మనసు గురించి చెప్పడానికి 1.5 గంట పట్టింది. ప్రభుచితం అయితే నేనున్నప్పుడల్లా కొంత కేటాయించి పునాది సత్యాలన్నీ ఒకసారి నేర్పుతాను. మనం ఏమి నమ్మాలి అసలు వాక్యానుసారంగా నేర్పుతాను. అవి ఖచ్చితంగా సంఘానికి నేర్పాల్సిన బాధ్యత నా భుజముల మీద ఉంది, తప్పకుండా చేస్తాను. అయితే మెట్టుకు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. అపోస్తలుల బోధ అంటే సత్య సంబంధమైన వాక్యం. ప్రాముఖ్యంగా అపోస్తలుల బోధలో పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రిక మొత్తం మీరు చదివితే సువార్త ఏదైతే మనం నమ్మామో, గలతీ పత్రిక కావచ్చు, ఫిలిప్పీ పత్రిక కావచ్చు, ఒక సత్యాన్ని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, ఇదిగో మీరు కృపచేత విశ్వాసము ద్వారా రక్షించబడ్డారని ఎఫెస్సీ పత్రికలో చెప్పాడు. ఆ మాట ఒక్కసారి మీరు చదువుకోవడం మంచిది. ఎందుకంటే మరలా మన రక్షణకు ఆధారమైన విషయాలను మనము గుర్తుపట్టాలి. ఒకసారి 2:8 అనుకుంటాను, ఒకసారి చూడండి. ఎఫెస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది క్రియల వలన అయినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు అని చాలా ఖరాఖండిగా స్పష్టంగా పౌలు భక్తుడు చెప్తున్నాడు. నీ రక్షణ, ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. నాకెళ్ళి ఉరివి చూడండి, ఎంతసేపు చెప్తావు అన్నట్టుగా కోపం వచ్చి ఒకసారి గట్టిగా కళ్ళు పెద్దవి చేసి చూడండి. నాకెళ్ళి ఎవరు కోపం రాలేదా? చాలా ధన్యుడిని. పక్కన వాళ్ళు ఒకసారి పలకరించండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అమ్మా, వందనాలమ్మా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ఇప్పుడే వచ్చావా? హల్లెలూయా. సన్నిధికి ఎన్నింటికి రావాలండి? నేను ఎన్ని ప్రసంగాలు చెప్పుంటాను. సన్నిధికి ఎన్నింటికి రావాలా? నేను చెప్తున్నాను, నిజంగా రోషం కలిగి తీసుకో. నీకెన్ని పనులున్నా 10 గంటలకు సన్నిధి ఆరంభించబడుతుందంటే 9 గంటలకు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎంత గౌరవిస్తున్నావో నీ క్రియలలో చూపిస్తున్నట్టు. హల్లెలూయా. ఆ ఫ్యాన్లు ఏంటయ్యా అమ్మా సింధూరా, ఆ స్విచ్లో ఈ ఫ్యాన్ చెడిపోయిందా? ఒక కొత్త ఫ్యాన్ తేవాలంటే గుర్తు చేయండి. లైట్లు వేసేమా? లైట్లు వేసే మొత్తం వేసేసాము. అక్కడ స్విచ్లో వేసే 2 ఆగినాయా? వెరీ గుడ్. 2 ఫ్యాన్లు తెద్దాం. హల్లెలూయా. ఆ టేబుల్ ఫ్యాన్ ఒకటి తీసుకొచ్చాడు, పెట్టండి. పాప అలాడిపోతలే. అది ఆ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉన్నా ఆడ తీసుకొచ్చి పెట్టేసేస్తే అందరికి వచ్చేస్తుంది. 2 ఫ్యాన్లు నీళ్ళు పెట్టుకున్నారా? కూలర్ పెట్టుకున్నారు. కొంచెం ఆ ఫ్యాన్ వాళ్ళకి పెట్టండిరా. మీకు లేదంటారా? సరే, ఏదో ఒక ఫ్యాన్ పెట్టండి పాపం వాళ్ళకి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఫ్యాన్ లేకపోయింది కానీ అబ్బాయి ఈ ఫ్యాన్లు తీసాను అడిపించండి అబ్బాయి, నాకు లేకపోయినా పర్లేదు. హల్లెలూయా. చెప్పి నీ జాగ్రత్తగా వినండి అమ్మా. అపోస్తలుల బోధ యందు అంటే సత్యవాక్యము, అందులో ప్రాముఖ్యంగా నీ రక్షణకు ఆధారము పునాది ఏంది అంటే, నీవు నీ పాపములన్నిటినీ కడిగి వేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రాణము పెట్టి తన రక్తము ద్వారా నిన్ను కొన్నాడు. ఇది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి హెచ్చరిక. నీవు నీ సొత్తు కాదు, ఆయన సొత్తు. నువ్వు ఇంకా ఏ విషయంలో అయినా నీకు ఎందులో ఇక రక్షణ లేదు. కొంతమంది వస్తారు, శనివారం ఆరాధించాలమ్మా ఆదివారం కాదంటే నమ్మొద్దు. నీవు పరిశుద్ధంగా బ్రతికితే నీ క్రియల మూలంగా పరలోకం చేరతావన్నా కూడా నమ్మొద్దు.
అదేందన్నా అంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడ్డావంటే, ఆయన రక్తంలో కడగబడ్డావంటే నువ్వు యేసు పోలికగా మారాలి. అంటే నీ క్రియలు పరలోకం తీసుకెళ్తాయని కాదు, నీవు చేసే క్రియలన్నిటికీ పరలోకంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు. నువ్వు పరలోకం చేరడానికి క్రియల మూలం కాదు. నువ్వు మంచి పనులన్నీ చేసావు, విశ్వాసం ఉంచి రక్తం ఆశ్రయించారు, యేసు రక్తం మీద నీకు విశ్వాసం లేదు, పరలోకమే బావును. నువ్వు చేసిన అన్ని మంచి పనులన్నీ చేసావు, కానీ యేసు ఏమనుకున్నావు అంటే నేను చేసిన ఈ నీతి క్రియలన్నీ, పరిశుద్ధ క్రియలన్నీ నేను రక్షిస్తాయి అనుకున్నావు. అప్పుడు అనవసరంగా నువ్వు తేడా పడ్డట్టే. అది చెప్పాడు బైబిల్లో చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, మీరు పరలోకము చేరాలి అంటే మీ విశ్వాసము దేని మీద ఉండాలి అంటే, నీ పాపములన్నీ కడిగి వేసింది యేసు రక్తము మాత్రమే. కృపచేతనే రక్షించబడుతున్నావు. ఇది పక్కా ఆధారంతో నీకు బైబిల్ చెప్తుంది. అలాగని పరిశుద్ధంగా ఉండొద్దా అంటే పొరపాటును కూడా చెప్పను. పరిశుద్ధంగా ఉండక దేనికి వచ్చావు నువ్వు? మరి సన్నిధికి లోకంలో బతకడానికి వచ్చావు, సన్నిధికి అపవిత్ర పనులు చేయడానికి వచ్చావు, సన్నిధికి పరిశుద్ధంగా బ్రతకడానికి నువ్వు పిలువబడ్డావు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా ఉండొద్దని చెప్పట్లేదు. కొంచెం చిన్న మిస్టేక్ అయినా కూడా నా వాక్యాలు చాలా వేరుగా అర్థం వెళ్ళిపోతాయి, కానీ ముందుగానే చెప్తున్నాను. నువ్వు నీతిగా బతకాల్సిందే, ప్రేమ కలిగి ఉండాల్సిందే, లోకం అంటకుండా బ్రతకాల్సిందే, పరిశుద్ధమైన జీవితం జీవించాల్సిందే. ఇవన్నీ కూడా నీకు నియమాలు, నువ్వు ఉండాల్సిన పద్ధతులు. కానీ ఇవన్నీ కలిగి ఉండి వీటిని బట్టి పరలోకి వెళ్తాను విశ్వాసంలోకి వెళ్ళావనుకో, అది తేడా. వీటన్నిటిని బట్టి పరలోకి వెళ్తాను అనుకుంటే అది తేడా. ఇవి నిన్ను పరలోకం చేర్చవు. నిన్ను పరలోకం చేర్చేది ఏంటంటే క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు చూడు, ఆ విశ్వాసము నిన్ను పరలోకం చేరుస్తుంది. కాబట్టి ఈ అపోస్తుల బోధ యొక్క పరిమాణం నుంచి నువ్వు తొలగిపోవద్దు. మరొకసారి చెప్పంటారా? దేనిని బట్టి మీకు రక్షణ? నేను 100 సంవత్సరాలు భక్తి చేశానండి, చాలా నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, అందరికంటే రోషము కలిగి బ్రతికాను. కానీ నా రక్షణ నేను చేసినటువంటి పరిచర్యను బట్టి, నేను చేసినటువంటి వాక్యాన్ని బట్టి, నేను పరిశుద్ధంగా జీవించాను, నీతిగా జీవించాను, నాకున్నదంతా ఖర్చు పెట్టాను, గొప్ప సమర్పణ కలిగి బ్రతికాను, కాబట్టి ఇది నా పరలోకం చేరిద్దని నమ్మని చెబుతున్నాడు వాక్యంలో. అది నువ్వు చేయవలసింది. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు ఉండాల్సినటువంటి సిస్టమేటిక్ అంతవరకే. కానీ నువ్వు పరలోకం చేరడానికి ఎప్పటికీ నీ విశ్వాసము క్రీస్తు యొక్క పరిశుద్ధ సన్నిధికి, ఆ పరలోక గుమ్మము తొక్కాలి అంటే నువ్వు ఇప్పుడు నీ చిట్ట చివరి శ్వాస విడిచేంత వరకు నీ రక్షణకు ఆధారము యేసు క్రీస్తు రక్తము మాత్రమే. ఆ ఒక్కటి నీలో నుంచి తొలగిపోకూడదు. ఘంటాపదంగా చెప్తున్నా, జాగ్రత్తగా పెట్టుకో హృదయంలో. నేను భక్తి చేశాను, నా నీతి, నా పరిశుద్ధత, నా యథార్థత పరలోకం చేరిచ్చిద్దని పొరపాటున అక్కడ పోయి కనుక అదే విశ్వాసం లోకాన్ని విడిచి పరలోకం గుమ్మ దగ్గరికి వెళ్తే దేవదూత అడుగుతాడు, దేన్ని బట్టి నువ్వు పరలోకం వెళ్ళకుండా చెప్పు అంటాడు. ఇన్ని చేశాను దేవుని కొరకు, నాకు ఎందుకు ఎవరు పరలోకం అంటే బయట ఉంటారా బాబా అంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు ఇన్ని చేసావు, మరి గతంలో చాలా చేశావు, వాటి సంగతి ఏంటంటాడు. ఇప్పుడు ఏదో పరిశుద్ధుడు, ఎన్ని సంవత్సరాలు నమ్మావు నువ్వు యేసు ప్రభుని, మరి అంతకుముందు చాలా ఘోరమైన పనులు ఉన్నాయి నీ జీవితంలో, వాటి సంగతి ఏంటంటాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా చర్చికి వెళ్ళి కూడా ఎవడి లోపం కనిపించినా మైకు పెట్టుకొని చెప్పావు కదా. సేవకులు ఇంకొంతమంది ఉంటారు, ఎవరైనా పాప విశ్వాసం లేదని చెప్పుకున్నారు అనుకో, మైకులో నుంచే వచ్చింది ప్రతి ప్రసంగం. ఇక ఆ రోజు ప్రసంగం అదే అయింది. సేవకులు మారాలి ఆ విషయాల్లో. అందుకోసం పెట్టాడు నీకు సేవ. హల్లెలూయా, గట్టిగా చెప్దా. నేను 100 సంవత్సరాలు భక్తి చేసినా నా పరలోక రాజ్యం నన్ను చేర్చేది క్రీస్తు రక్తమే. నా యొక్క నీతిని బట్టి, నా పరిశుద్ధతను బట్టి, నా యథార్థతను బట్టి, నేనున్న క్వాలిటీని బట్టి అతిశయపడే వీలు లేదు. అది సంఘానికి మాదిరిగా ఉండాలి, వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి మాదిరి చూపాలి. అది మాదిరి తప్పొద్దు. అది ఖచ్చితంగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనమందరము క్రీస్తు వలె బ్రతుకుటకు, క్రీస్తును ధరించుకున్నటకు మనమందరము సిద్ధముగా ఉండాలి. అయితే మన విశ్వాస పరిణామం అయితే ఒక్కటే, ఆయన రక్తము మనల్ని పరలోకం చేరుస్తుంది. ఇది మాత్రం ఆ బోధ నుంచి తొలగిపోవద్దు. విశ్వాస దినం నన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది, నా నీతి, నా పరిశుద్ధత పరలోక రాజ్యం చేరుస్తుంది, లేక నేను చేసినటువంటి దాన ధర్మాలు పరలోకం చేరుస్తాయి, ఇవన్నిటి మీద నీ విశ్వాసం వీలు లేదు. అవన్నీ తొలగించుకో. క్రీస్తు రక్తములో కడగబడినావు కాబట్టి ఆ రక్తమును బట్టి పరలోకం చేరతావు. ఈ విశ్వాస పునాది నుంచి నువ్వు ఎప్పటికీ తొలగిపోవద్దు. నేను కాదు, ఇంకెవరు చెప్పినా కూడా నమ్మొద్దు. నేను వాక్యం ఏం చెప్పానో అది మాత్రమే నేను చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా నమ్మాలి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పరలోకములో నుంచి వచ్చిన దేవదూత చెప్పినా కూడా నా స్వార్థ ప్రకారము కాక మరొకటి నమ్మొద్దు అని దేవుని వాక్యము కంఠాపదముగా చెప్పింది. కనుక వేరొక సువార్తకు మనము మన హృదయాల్లో చోటు ఇవ్వడానికి అవకాశమే లేదు. మన విశ్వాసము ఒక్కటే.
ఆయన నా కొరకు రక్తము చిందించాడు, నేను ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచాను, నా పాపములన్నీ కడిగినది ఆయన పరిశుద్ధ రక్తమే. నిన్నటి నేటి రేపటి పాపములన్నీ, నా చిట్ట చివరి పాపం వరకు కడిగేది ఆయన రక్తమే. బాప్తీసం పొందినప్పుడు అంతకుముందు నీ జీవితంలో నేను కడగబడ్డాయి. బాప్తీసం పొందిన తర్వాత ఇప్పుడు ఒప్పుకుంటూ ఆయన శరీర రక్తాలు వేయటం ద్వారా నీ పాపాలు కడగబడుతున్నాయి. ఇక ముందుకు నువ్వు చేసినవన్నీ నువ్వు ఒప్పుకునడం ద్వారా, ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా, వాటి విషయం మార్పు చెందుట ద్వారా క్షమించబడుతున్నావు. ఆ క్షమాపణకు ఉపయోగపడేది ఆయన రక్తమే. ఇంకేమైనా అర్థం కావాలా? అర్థమైందా? అర్థమైందన్న ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓకే, అపోస్తలుల బోధలో ప్రాముఖ్యమైన దినుసు ఇది మిస్ అవ్వద్దు. ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి అపోస్తలుల బోధ యందు నిలిచి ఉండండి. రెండవది సహవాసం. ఏంటిది? సహవాసం. మీరు లోకములో నుంచి వేరయ్యారు. నువ్వు ఉన్నటువంటి ప్రాంతంలో నువ్వు ఒక్క వ్యక్తివే రక్షణ పొంది ఉండొచ్చు. నీ ఇంటిలో నువ్వు ఒక్క వ్యక్తివే విశ్వాసివై ఉండొచ్చు. నీ వారందరూ, నీ బంధువులు, నీ వారు ఎవరు రక్షణ పొంది ఉండకపోవచ్చు. అయితే ఫోనులో అయినా సహవాసాన్ని వెతుక్కో. నీ సహవాసం ఎలా ఉండాలంటే, భక్తికి నిన్ను ఎవరు పురికొల్పుతారు. ముఖ్యంగా నీ సహవాసం ఎవరితో ఉండాలంటే ఆత్మీయులతో. మరి ముఖ్యంగా ఇప్పుడు మనది కొద్ది సంఘం, నేను నీకు అందుబాటులో ఉన్నా, నీ సహవాసం నాతో ఉండొచ్చు. ఆడపిల్లలైతే దైవజనులు అందుబాటులో ఉంటారు, నేను ఇద్దరం అందుబాటులో ఉంటాం. మీరు కలిసి రావచ్చు, సన్నిధిలో అందుబాటులో ఉండొచ్చు. మీ సహవాసం ఇదిగో. ప్రతిదీ మీరు కుటుంబ సభ్యులు మీరు కొన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నకి ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటాడో, నేను ఎట్లా చేశానని తెలిస్తే ఏమనుకుంటాడు. ఏమనుకోను. నా పిల్లలు ఏ తప్పు చేసినా సరి చేయటం నా పని. కానీ వాళ్ళని దండించి, అవసరమైతే దండించాల్సి దండిస్తా, శిక్షించాల్సి శిక్షిస్తా, అంతేగాని వదిలిపెట్టుకోనుగా. ఆత్మీయంగా నాకు అప్పగించిన పిల్లలందరినీ కాపాడడం నా పని. నువ్వు ఏది చెప్పినా కూడా నేను వింటాను, వాక్యానుసారంగా నీకు సమాధానం చెప్తాను. నీ విషయం పక్కన వాళ్ళు చెప్పే పరిస్థితి నా దగ్గర ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైనా చెప్పానా? పలానా పేరు పెట్టి పలానా అమ్మ ఎట్ట చేసింది, పలానా అబ్బాయి ఎట్ట చేసి చెప్పానా? పేరు పొరపాటును కూడా ఎత్తను. ఎందుకంటే ఎవరి జీవితాలు బయట వేయడం నా ఉద్దేశం కాదు. నీ లోపాన్ని సరి చేసుకొని నిత్య జీవానికి అర్హుడుగా నిలబడటమే నా ఉద్దేశం. అందుకోసమే ఈ పరిచర్య, ఈ ధర్మం జరుగుతుంది. అంతేగాని నీ చెత్త అంతా నేను తీసుకొని, లేకపోతే నీ విషయాలన్నీ నేను తీసుకొని అందరికీ చాటింపు చేస్తుంది పరిచర్య అయిద్యా? సాతాను పరిచర్య అయిద్యా? హల్లెలూయా. కాబట్టి సహవాసం అయితే నిన్ను ఆత్మీయంగా బలపరచగలిగిన వాళ్ళతో సహవాసం చేయండి. ఇంకోటి కూడా ఇక్కడ చెప్పాలా, ఎవరైనా, నేను నేర్పిన భక్తి చెప్తున్నాను, నిన్ను ఆర్థికంగా ఎవరైనా సహాయము పొందని అడిగితే నీకున్న స్నేహాన్ని బట్టి నువ్వు చేసుకుంటే అది నాదాగా తేవద్దు. అన్న ఇదిగో మేము ఆత్మీయంగా సహవాసంలో ఉన్నామన్న, ఆ సహోదరుడు అడిగితే అప్పు కావాలంటే ఇచ్చానన్నా, ఇవ్వటం లేదన్నా అని ఆ పంచాయతీలు నా దగ్గరికి తేవద్దు. నేను ముందే ఎప్పుడు ఆది కాండంలోనే చెప్పాను. ఏమని? మీరు ఆత్మీయులుగా సహవాసం కలిగి ఉండండి. ఒకవేళ నీకున్న పరిచయాన్ని బట్టి, నీకున్న ఆత్మీయ స్నేహాన్ని బట్టి నీ సహోదరుడు నీకు ఇస్తాడని నమ్మకం ఉంటే ఇవ్వు. నేను చెప్తున్నాను, ఇచ్చేటప్పుడు ఫిక్స్ అయిపో. ఇవ్వకపోయినా కూడా స్నేహం చెడకూడదని ఫిక్స్ అయిపోయి ఇవ్వు. ఇవ్వలేదనుకో బాధ ఉండదు. లేకపోతే నేను ఇచ్చాను ఇవ్వలేదని బాధపడతా కూర్చోవాల్సి వచ్చింది. కాబట్టి ఆర్థిక లావాదేవీలు దయచేసి ఎవరు కూడా పెద్ద మొత్తాల్లో పెట్టుకోవద్దు. ఒకవేళ కుటుంబంలో రోగం వచ్చింది, బాగలేదంటే నీ స్నేహితుడి ధర్మంగా, స్నేహితురాలి ధర్మంగా, నీకుంటే స్తోమత ఉంటే, అప్పు తెచ్చి చూపించమంటలేదు, నీకుంటే చూపించు, లేకపోతే నా దగ్గర కన్నా సమాచారం ఉందా, ఆరోగ్యంగా బాగలేని వ్యక్తిని బాగు చేసుకుందాం. అది మన బాధ్యత, కుటుంబంలో ఉన్నాం కాబట్టి. ఆహారం లేదా సన్నిధిలో ఉంటుంది, నీకు ఇవ్వగలిగిన స్తోమత ఉంటే నువ్వు ఇవ్వు, లేదు అంటే నా దగ్గరికి తీసుకురా. ఎంతో కొంత ఒక 15 కేజీలు బియ్యం, కనీసం 10 రోజుల కన్నా మన దగ్గర రైస్ ఉంటాయి, తెచ్చి పంపిద్దాం. కూరగాయలు వండుకోవడానికి కావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఒక 500 మన దగ్గర ఉంటే ఒక 500 300 ఇచ్చి పంపిద్దాం. ఆ ప్రేమను మనం చాటుదాం. కానీ వాళ్ళ అప్పులని నువ్వు కట్టాలంటే కట్టగలవా? వాళ్ళ కుటుంబ బాధ్యతని నిత్యం చేయాలంటే చేయగలవా? కాబట్టి నీ సహవాసం ఆత్మీయంగా ఉండాలి తప్ప ఈ లోకానుసారమైన వాళ్ళ భారాలన్నీ ఇని ఫీల్ అయిపోయి వాళ్ళు ₹1,00,000 తెచ్చిచ్చావనుకో, ఆయన ఎగ్గొట్టాడు అనుకో, ఆమె ఎగ్గొట్టింది అనుకో, ఇంట్లో చెప్పకుండా నువ్వు ఇస్తావు. ఇంట్లో నీకేం పంచాయతీ ఉంటుంది? సంఘానికి వెళ్ళి ఎలగబెడుతుంది ఇదే అని ఇంట్లో గొడవలు, కుటుంబంలో సంఘంతో గొడవ ఉండదు, నువ్వు చేసుకున్నటువంటి పనులను బట్టి గొడవలు అవుతాయి. కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు ఎవరూ చేయొద్దు. ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ హెచ్చరిక తీసుకోండి. హల్లెలూయా. నీకెంత సహవాసం ఉన్నది, ఆర్థిక లావాదేవీల వరకు వెళ్ళనియొద్దు ప్లీజ్. ఆడ చాలామంది
దెబ్బతిన్నారు. దయచేసి చెప్తున్నాను, ఆ విషయాల్లో నేను సహవాసం చేయమన్నాను కదా అని సహవాసం చేసి పురుషులతో చేయండి, లేడీస్తో చేయండి, మళ్ళా ఇటు వాళ్ళు ఎటతో చేయమని నేను చెప్పట్లేదు, మీకు దండం పెట్టి చెబుతున్నాను. ఏం చెప్పాను నేను? అన్న సహవాసం చేయమన్నాడని, బ్రదర్ మీ నెంబర్ కొంచెం ఇస్తారా, సిస్టర్ మీ నెంబర్ కొంచెం ఇస్తారా, మీకు దండాలు. అది కాదు నేను చెబుతుంది. సిస్టర్స్తో సహవాసం చేయండి, బ్రదర్స్తో సహవాసం చేయండి, పరిచారకులు కూడా సంఘ బిడ్డలందరితో సహవాసం కలిగి మీ వంతు మీరు ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడండి. హల్లెలూయా. మీ సహవాసం ఎవరితో ఉండాలా? పరిశుద్ధులతో, నిన్ను భక్తికి పురికొల్పగలిగిన వారితో. నిన్ను భక్తిలో నువ్వు ప్రార్థన చేసుకున్నావా, వాక్యం చదువుకున్నావా, సన్నిధికి రాకపోతే నిన్ను సన్నిధికి పంపించే విధంగా ప్రేరేపించేటువంటి భక్తుల సహవాసం చెయ్యి. అంతేగాని ఉన్న భక్తిని ఓడగొట్టే సహవాసం చెయ్యొద్దు. ఇది నా హెచ్చరిక. మూడోది, ఆదివారం నువ్వు ఎక్కడున్నా సరే నీకు ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైనది ఏంటంటే సన్నిధి. ప్రభు శరీరక్తాల్లో చేవేయాలి, నీ పాపములు ఒప్పుకోవాలి, నువ్వు చేయాల్సిన బాధ్యతలు ఏవి చేయట్లేదు గుర్తించి వాటిని కూడా సరిదిద్దుకోవాలి, హృదయపూర్వకంగా ప్రభు శరీరక్తాల్లో చేవేయాలి. నాలుగవది, ప్రార్థనా జీవితం. నీకు సమయం ఉందా? ఇక సహవాసము ఈ లోకంలో ఆత్మీయులు అరుదుగా దొరకవచ్చు, లేదా దొరక్కపోవచ్చు. ఇప్పుడు మనకంటే సహవాసం ఉంది, నువ్వు ఎప్పుడు తలుపులు తీసుంటే నేనుంటాను, లేకపోతే ఆత్మీయులైన సహోదరులు సేవకులు ఎవరొకళ్ళు ఉంటారు, కలవచ్చు, నువ్వు బలపడవచ్చు. లేదు, నాకు అవకాశం ఉంటే నేను మీ గృహాలే దర్శిస్తున్నాను, కొద్దిగా ఎక్కువ దర్శించలేకపోతున్నాను, వారంలో ఒక 5-6 కుటుంబాలు లేదా 10 కుటుంబాలు దర్శించగలుగుతున్నాను, మీ ఇంటికి కూడా వస్తాను. నేను ఒకటే చెప్పాను, మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కానుకలు నా చేతిలో పెట్టాల్సిన అవసరం లేదు, ప్లీజ్ మీకు దండం పెట్టి చెప్తున్నాను, నీ కానుకల కోసం పొరపాటును కూడా రావట్లేదు, నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు వస్తున్నాను. నేను వచ్చాను కాబట్టి దైవజనుడికి ఇవ్వాలంటే ఓకే, నీ మనస్సు అది. నా దైవజనుడికి ఇవ్వాలి, నేను దీవించబడతానంటే నేను నిన్ను అభ్యంతరపరచను, కానీ అది నాకు ప్రాముఖ్యం కాదు. ఒకవేళ నేను వచ్చాను అనుకో, అది లేదని బాధపడాల్సిన అవసరమే లేదు. నేను ముందుగానే చెప్పాను, నీకుంటే తీసుకొచ్చి సన్నిధిలో పోయి, నేను వచ్చినప్పుడు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మరొకసారి పక్కాగా చెప్తున్నాను, నీ ఇంటికి వస్తే నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు, నువ్వు కూటమి పెట్టుకున్నావు, ఆ కూటమి పెట్టుకున్నప్పుడు ఇస్తే నేను కాదన్నాను, ఎందుకంటే అది నీ కృతజ్ఞత. అంతేగాని నేను గృహదర్శనానికి వచ్చినప్పుడల్లా నువ్వు కానికి వాళ్ళని నీ దగ్గర నుంచి ఆడొస్తాయి, అది పద్ధతి కాదు, సమంజసము కాదు. నేను నీ ఇంటికి ఎందుకు దర్శిస్తున్నానంటే, గృహదర్శనం ఎందుకు చేస్తున్నావంటే నువ్వు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందడానికి మాత్రమే, వేరొకటి కాదు. హల్లెలూయా. ఇన్ని స్పష్టంగా చెప్పాను, అర్థమైనా లేదో నాకు తెలియదు. ఎంతమందికి అర్థమైనా నేను చెప్పినవన్నీ? మీ గృహాలు దర్శిస్తుంది దేనికంటే మీ ఆత్మీయ యోగక్షేమాలు కనుక్కొని, ఒకవేళ నీకు పర్సనల్గా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంటే దాని గురించి నీ ఇంట ప్రార్థన చేసి నువ్వు వాటి నుంచి విడుదల పొందాలి, క్షేమం పొందాలి, అంతవరకే నా బాధ్యత. కాబట్టి మీరు ఇంటికి వస్తే, అమ్మో దైవజనుడు వచ్చాడు, పాపం ఆహారం పెట్టాలంటే ఆహారం ఉంటే పెడతా సమయానికి, నేను వచ్చిన టయానికి నేను ఏదో 4ంటికి వస్తాను, నీ దగ్గర ఏముండదు, మంచిళ్ళు చాలు, నేనేం టీ పెట్టమని కూడా అన్న, నేను మంచిళ్ళు కూడా లేకపోయినా పర్వాలేదు, నా ప్రాముఖ్యమైనది అది కాదు. మీ కుటుంబంలో మేము వచ్చామా, మీ కొరకు ప్రార్థించామా, మీరు ఆత్మీయంగా బలపడడానికి మా కృషి, మీ నిత్య జీవానికి చేరడానికి మా కృషి, మేమేం చేయగలమో చేసి వచ్చామా లేదన్నదే మా పని. నా లెక్క మేము దేవునికి చెప్పాలి కాబట్టి మీ గృహాలన్న కాదు, మన కుటుంబాలను మనంతా ఒకటే కుటుంబం కదా. ఇప్పుడు నా ఇంట ఉందనుకో, నాకు ఆకలిందనుకో, మొహమాటమే లేదు, అమ్మా స్టెల్లా నాకు ముద్ద పెట్టమ్మా అని అడుగుతా, అమ్మ రిప్కా ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అని అడుగుతా. నేను వచ్చాను అనుకో, మీరు ఒకవేళ నాకు ఆకలేదు అనుకో, అమ్మ రాజు ఇంట్లో అన్నం ఉందా, ఒక ముద్ద పెట్టమ్మా అన్నట్టు, నాకు మొహమాటమే ఉండదు, మన ఇల్లే అనుకుంటాను కాబట్టి పచ్చడి వేసి పెట్టినా తింటా శుభ్రంగా. మీకు తెలియదేమో, నాకు ఇష్టమైంది ఆ ఫుడ్ అంతా చికెన్లు మటన్ నాకేం ఇష్టం కాదు, శుభ్రంగా పచ్చడి ఉందనుకో, కొంచెం నెయ్యి ఉందనుకో, హ్యాపీగా తింటా. అసలు నేను ఇక మొహమాటం లేదు, హ్యాపీ పండగ అనమాట నాకు అది. ఎందుకంటే నాకు ఎవడు పెట్టడుగా, పెట్టి అని నూనె బాగా పోసి ఆ చికెను ఆ పలావులు పెట్టి 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 పేషెంట్లు చేస్తున్నారు మమ్మల్ని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి మేము మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు వచ్చినప్పుడు మీరు మరొకటి ఆలోచనకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అన్న వచ్చాడంటే మా ఇంట ప్రార్థన చేస్తాడు, మా అన్నకి కొంచెం మాకు ఇచ్చిన సమయంలో అన్నకి చెప్పదలిచినవి ఏమన్నా చెప్పుకుందాం, అంతవరకే. నీ డబ్బు విషయమై నీ కానుక విషయమై పట్టింపు లేదు ఇక్కడ. హల్లెలూయా. అలాగని మీరు బాధ్యత లేని వాళ్ళు కాదు, మీరు చేయాల్సింది ఏదో సన్నిధికి వస్తున్నప్పుడు ఆదివారం ఆ కానుకల్లో మీ దశమ భాగాల్లో మీకు ఉన్నాయో మీ ప్రతిష్టార్పణలో మీరు ఇవ్వాల్సినవి వేస్తున్నారు. ప్రత్యేకంగా నేను ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వాలన్న పద్ధతి అయితే
మన సంఘములో లేదు. ఒకవేళ నువ్వు లేదులేనా ఇవ్వాల్సిందే అంటే నీ మనస్సాక్షి నేను అడ్డు పెట్టను. ఎందుకంటే కొంతమంది అలా కఠినంగా చెప్తే బాధపడతా ఉన్నారు, చాలా ఫీల్ అయిపోతున్నారు. దాన్ని అసలు మనసులో పెట్టుకుని అమ్మో నేను అన్నకి ఇస్తే తీసుకోలేదు, నేను అన్న కొరకు తీసాను తీసుకోలేదని అసలు చాలా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది. నాయన నాకు అది పట్టింపు లేదన్నా కూడా వాళ్ళ ఫీలింగ్ చూసి తట్టుకోలేకపోతున్నా. అట్లా అది నీ మనస్తత్వం. నిన్న వాళ్ళని నువ్వు అలా అలవాటు అయి ఉన్నావా, దైవజనుడు నా ఇంటికి వస్తే ఇవ్వటమే నాకు క్షేమని నీ ఆలోచన నేను తప్పు పట్టను, అది తప్పని కూడా చెప్పను, అది నీ ఇష్టం. ఓకే, ఇది ఇంతవరకు. ఇది ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. మరొక విషయం, ప్రార్థనా జీవితాన్ని మాత్రం అలవాటు చేసుకోండి. మీ ప్రార్థన దేవునితో ఎలా ఉండాలంటే, దేవుని ముందు కూర్చున్న నీవు ముఖ్యంగా ఒకటి అడుగు, ఈ జీవితం నువ్వు ఇచ్చావు ప్రభా. ప్రార్థనలు చాలామంది ఏం చేస్తున్నారంటే మన అవసరతలన్నీ కుప్పలు దెప్పలుగా దేవుడి ముందు పెడుతున్నారు. అది ప్రార్థనే కానీ అది ముఖ్యమైన ప్రార్థన కాదు. నీ ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే, నీ ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే, లోకము నా నుంచి దూరపరచు నాయన, నీవు నా హృదయములో నిండిపో, నీ తలంపులతో. తలంపులెల్లా పాట ఉంది కదా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఈ 4 విషయాలు మీరు కలిగి ఉండండి. వీటితో పాటు ఇంకా కొన్ని బైబిల్లో చెప్పారు. చెప్పమంటారు ఇప్పుడే? మనం కలిగి ఉండాల్సిన 4 విషయాలు ఏంటి? ఒక బిల్డింగ్ నిలబడాలి అంటే 4 పక్కలు ఏముంటాయి? 4 స్తంభాలు ఉంటాయి. అలాగే ఒక ఆత్మీయుడు నిలబడాలంటే అపోస్తలుల బోధ. ఆ బోధలో ప్రాముఖ్యమైనది, నువ్వు పరలోకం చేరడానికి అవసరమైన ప్రత్యేకమైనది దేవుడు మనకు సిద్ధపరిచింది, శిలువ రక్తమును ఆశ్రయించుట. విశ్వాసముతో కృపతో రక్షణ పొందావు. అది ఏ పరిస్థితులు వచ్చినా, వస్త్రహీనత నీకు వచ్చినా, దారిద్ర్యమే నీకు వచ్చినా, ప్రాణం తీస్తా యేసుప్రభు నమ్ముకుంటే అంటే ప్రాణమైన పెడతానికి ఇష్టపడు. కానీ నీది ఇది కాదు, ఈ రాజ్యము కాదు, ఈ లోకము కాదు, నీవు పరసంబంధివి, పరలోకం చేరాలి. ఏ విషయంలో కూడా నీ విశ్వాసాన్ని వదులుకోవద్దు. ఏ విశ్వాసాన్ని వదులుకోకూడదు? పరలోకానికి నీకు ఆధారమైన విశ్వాసము. నీకు ఎదురయ్యే ఏ శోధన ఎదురైనా, ఏ వేదన ఎదురైనా, ఆఖరికి ఎన్ని రకాల ఇబ్బందులు నీ జీవితంలో తటస్థించినా కూడా నిత్య జీవానికి నిన్ను చేర్చగలిగిన ఆ విశ్వాసాన్ని, ఆ బోధ నుంచి తొలగిపోవద్దు. అవసరమైతే నీ కాళ్ళు పట్టుకొనైనా చెబుతా, నాకు ఈ బాధ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, అప్పులు ఉన్నాయి. శరీరంలో ఉన్నావయ్యా, వస్తాయి. నీకు రాక ఎవరికి వస్తాయి? లోకంలో ఉన్నోడికి వస్తాయి, నీకు కూడా వస్తాయి. నువ్వేం అతీతుడు కాదు. దేవుడు చెప్పాడా? యేసు క్రీస్తునందున్న వారికి ఏది ఎంత మాత్రమును కొదువు ఉండదని చెప్పాడా? పౌలు భక్తుడు ఏమన్నాడు? తిమోతి నాతో పాటు శ్రమ అనుభవించాయా అన్నాడు. ఇంకా ఓ మాటలో చెప్పాలంటే, లోకంలో ఉన్నోడైనా వదిలేశాడు అనుకో దేవుడు, వాడు సుఖంగానే బతుకుతాడు. వాడికి ఈ లోకం వరకే సుఖం. తర్వాత యుగ యుగాలు అగ్నిగుండం వాడికి బిత్తరపోవటమే. నువ్వు ఆ అగ్నిగుండం చూసి అయ్యో, నేనేదో భూమి మీద చాలా సరదాగా హ్యాపీగా బతికాడు అనుకున్నాను, ఇంత నరక అగ్నిగుండం. బైబిల్లోనే చెప్పాడు కదా, లాజరు అనే వ్యక్తి చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఈ భూమి మీద పాపం చాలా శ్రమ అనుభవించాడు. ధనవంతుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? యాతనా స్థలానికి వెళ్ళి యాతన పడతా ఉన్నాడు. బైబిల్ చెప్తున్నది, నేను చెప్పింది కాదు నాయన. కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవాలనే ప్రయత్నం కూడా చేయ. కొంతమంది పిచ్చోళ్ళు, నాకొద్దు ఈ జీవితం, భార్యాభర్తలు అరుచుకున్నారు అనుకో, ఆమె మీద అలిగెళ్ళింది అనుకో, నేను బతక నేను చచ్చిపోతానంటాడు. ఇంకో కొంతమంది భర్త అలిగి వెళ్ళిపోయాడు అనుకో, నేను కూడా నన్ను చచ్చిపోతాను. ఇవన్నీ ఆశోద వ్యవహారం అంటాను నేను. నువ్వు పుట్టింది ఆయన కోసం కాదు, నువ్వు పుట్టింది ఆమె కోసం కాదు. నేను చెబుతున్నా, మీరేమైనా అనుకోండి. ఇప్పుడు భార్య పొరపాటున దేవుడు తీసుకున్నాడు అనుకో,
ఈయనగా 4 రోజులు ఎడుతాడు. లోకంలో చాలా చూశాను నేను, లోకంలో చాలా చూసాను. యాక్షన్లో ఎక్కువ ఉంటాయి నిజాల కంటే. నా భార్య నా ప్రపంచం, నేను ఇంకా బ్రతక, నేను చచ్చిపోతాను, మా ఆవిడ తప్ప నన్ను కూడా ఊడ్చిపెట్ట, ఈ షోలు ఆపురా బాబు, లోపల ఆలోచన వేరు. కానీ భార్య చనిపోయింది, 6 నెలలు ఆగాడు, 7 నెలలు ఆగాడు, సంవత్సరం ఆగాడు. తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఇబ్బందిగా ఉంది. మరి ఏమైపోయింది నాయన నీ ప్రేమ, ఏమైపోయింది? ఇంతమందిని చూసుంటా నేను, ఇంతమందిని. షోలన్నీ ఆపి వాళ్ళ కోసం నువ్వు చావాల్సిన అవసరం లేదు. నిజమా కాదా? భార్య చనిపోగానే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అయ్యా? కొంతమంది భర్తలు చనిపోయారు, భర్త చనిపోయాడు, కొంతకాలం ఉంటారు. నేను వాళ్ళనే చూశాను, పెళ్లి చేసుకోలేదు కానీ ఎవరో ఒకళ్ళని ఆధారం చేసుకొని బతుకుతున్నారు. పెళ్లి చేసుకుంటే మళ్ళీ అదొక సమస్య అయిద్దని కొంతమంది శుభ్రంగా అందరికీ చెప్పుకొని పెళ్లి కూడా చేసుకున్నారు, ఆడవాళ్ళైనా. ఇవన్నీ నువ్వు అనుకున్నంత ప్రేమ నీలో ఉండిద్ది అనుకోవటం, అది పరిస్థితులు ఎదురయ్యి అవన్నీ అనుభవించిన వాడు అడిగితే చెప్తాడు అవన్నీ ఉట్టిది నాయన అని. మరి నీకెట్ట తెలుసు అంటే, నాకు అన్నీ తెలుసు, నేను దేవుడితో నేను అనుభవించడం అంటూ ఏమీ లేవు. అనుభవించడం లోకాన్ని అనుభవించడం లేనిపోయింది. హల్లెలూయా. నా బిడ్డల విషయం కూడా నేను ఏ పరంగా కలిగి ఉంటానో నాకు తెలుసు, నా భార్య విషయం ఏ పరంగా కలిగి ఉంటానో తెలుసు, నా తల్లిదండ్రులు, నాకన్నీ బాధ్యతలు, వాళ్ళ మీద నాకున్న ప్రేమ అంతవరకే. కాబట్టి మితిమించినటువంటి తలన పెట్టుకోవద్దు. ఇదంతా కూడా ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవిత గురిని. కరిగేటి కాలం ఆగదని, కరిగేటి కాలం ఆగదని తెలుసుకొని మలచుకో నీ దారిని, తెలుసుకొని మలచుకో నీ దారిని. ఈ లోక నటన గతించుచున్నది, ఈనాడే తెలుసుకో నీ జీవితపు గురిని. హల్లెలూయా. నేను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పాపం 30 సంవత్సరాల లోపు భర్త చనిపోయాడు, నేను ఇచ్చే సలహా ఒకటే, నో ప్రాబ్లం అమ్మా. నీ పిల్లలు ఉన్నారా, పిల్లలకి చెప్పుకో, పెద్దలకు చెప్పుకో, అందరినీ ఒప్పించుకో, నీకు తగిన వ్యక్తిని పెళ్లి చేసుకో, సంబంధమే లేదు. కొంతమంది ఉంటారు, భర్త షాడిస్టు, వాడు తాగి గందరగోళం చేసి అనుమానించి లేకపోతే నరకం చూపించి ఆయన ఇంకో సెటప్ కలిగి ఉండి ఈవెన్ ఇబ్బంది పెడుతున్నాడు. వాడితో నీ జీవితం యాగలేవు. బైబిలే చెప్తుంది, వాడిని వదిలిపెట్టిపోయాడు అనుకో పర్వాలేదు, శుభ్రంగా విడాకులు ఇచ్చి పడేసి నీకు చేసుకోవాలంటే చేసుకో, లేకపోతే అలాగే ఉండు. చేసుకోవాలనుకుంటే శుభ్రంగా, నీకు నిబంధన లేదు, విడాకులు తీసుకున్నావు కాబట్టి ఆయనంతటా ఆయన వెళ్ళిపోతే నువ్వు భరించావు, మారలేదు, ఆయనంతటా ఆయన వెళ్ళిపోయాడు అనుకో, శుభ్రంగా నీ జీవితం అలాగే ఉండి కష్టాల పాల్గొమ్మని నేను చెప్పను, నీకు తగిన వాడిని చేసుకో, జాగ్రత్తగా బతుకో, అంతవరకు నవ్వా. వాక్యం చెప్తున్నాను నేను, వేరే ఒకటి చెప్పడం లేదు. ఏందన్నా ఎలా చెబుతున్నావు అంటే, వాక్యం నాయన, నీకు అర్థం కాదు నేనేం చేసేది, నేను చెప్పిన తప్ప అంటే వాక్యం ప్రకారం ఎక్కడ తప్పు నాకు చూపించు, అంతవరకే. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరం కలిసి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మీరు మీ ప్రార్థనా జీవితాన్ని లోకానుసారమైన అడగొద్దు, ఆధ్యాత్మికంగా నువ్వు పరలోకం చేరే విషయాలు అడుగు, ఇవి నీకు తగినవి, అవసరమైనవి. గట్టిగా స్తోత్రం చెప్తాం అందరం. ఇప్పుడు మనమందరం కూడా మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను, నువ్వు చేయవలసిన వాటిని ఏం చేయట్లేదు కూడా జ్ఞాపకం చేసుకో. దేవుని కొరకు నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు ఆటో నడుపుకున్నా, బస్సు నడుపునా, నువ్వు చేసే వృత్తి ఏదైనప్పటికీ కూడా నువ్వు వెళ్ళిన స్థలంలో నీకు ఒక భారం ఉండాలా. దేవుడు చెప్తున్నాడు, నా సిలువను ప్రకటించమన్నాడు. అది సేవకుడు పని కాదు, రక్షించబడిన ప్రతి విశ్వాసి బాధ్యత. ఎవరి బాధ్యత? నాకు సంబంధం లేదన్నా అనొద్దు. నువ్వు కూడా రక్షణ పొందావు, నువ్వు పొందిన రక్షణ యొక్క ఆయన సిలువ యాగమును గూర్చి లోకంలో ఉన్న ప్రతివాడికి చాటి చెప్పడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు అన్నది మర్చిపోవద్దు.
అది చేయకపోతే అది కూడా నీకు పాపమే అవుతుంది. ఎదుటి వాడిని ద్వేషించడం పాపం అవుతుంది. ప్రేమను కోల్పోవడం, ప్రేమ ఎప్పుడు కోల్పోతారో